హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. 60 ఏళ్ల వయసులో రెండవ పెళ్లి చేసుకోవాలనుకున్న తండ్రి నిర్ణయాన్ని అమెరికాలో ఉన్న అతని కూతుర్లు, అల్లుళ్ళు సమర్థిస్తారా లేదా? అసలు ఈ వయసులో రెండవ పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. టైం 10 అవుతోంది. కోర్టుకు బయలుదేరుతున్నాడు కృష్ణమోహన్. ఇంతలో ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్లా ఉందే అంటూ ఆన్సర్ చేశాడు. అటు నుంచి చెప్తున్నాడు. సార్, నా పేరు సతీష్. సాయంత్రం మీ అపాయింట్మెంట్ కావాలి. ఎన్ని గంటలకి రమ్మంటారు అని. 7 గంటలకు రండి అని ఫోన్ పెట్టేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు కృష్ణమోహన్. 35 ఏళ్లు బ్యాంకులో పనిచేసి 3 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తనకి ఇష్టమైన లీగల్ ప్రొఫెషన్లోకి మారాడు కృష్ణమోహన్. 60 ఏళ్లకి 2 ఏళ్ల దూరంలో ఉన్నా హుషారుగా కుర్రాడిలా తిరుగుతూ ఉంటాడు. 10 ఏళ్ల క్రితం బ్యాంకులో పనిచేసేటప్పుడు చదివిన లా అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ హోదాలో ఉన్న తన భార్య ఆకస్మికంగా చనిపోవడంతో తను కూడా బ్యాంకుకు బాయ్ చెప్పి న్యాయవాద వృత్తి చేపట్టాడు. తన 2 కూతుళ్ళు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా. భార్య ఉండగానే ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. వారి భర్తలు కూడా అమెరికాలోనే పనిచేస్తున్నారు. హైదరాబాద్లో కృష్ణమోహన్ తన సొంత ఇంట్లో పైన నివాసం ఉంటూ కింద తన ఆఫీస్ పెట్టుకున్నాడు. 3 ఏళ్లలోనే న్యాయవాదిగా మంచి పేరు సంపాదించాడు. తనకున్న అనుభవంతో, నైపుణ్యంతో చకచకా అన్ని రకాల కేసులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం ఆ వయసులో కూడా రాత్రిళ్ళు బాగానే చదువుతూ, ఆకలింపు చేసుకుంటూ, కష్టపడుతూ అనుభవాన్ని సంపాదిస్తున్నాడు. ఓ 4 జూనియర్స్ కూడా తన దగ్గర పనిచేస్తున్నారు. వారికి కూడా చేతి నిండా పని. వారికి చక్కని పేమెంట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కృష్ణమోహన్. అందుకే అతని వద్ద జూనియర్స్గా చేరేందుకు చాలా మంది క్యూలో ఉంటారు. ఇక వంటకి, ఇల్లు చూసుకోవడానికి ఓ భార్యాభర్తల జంట అతని దగ్గరే ఉంటారు. పెద్ద ఇల్లు కావడంతో ఆఫీసు వెనుక భాగంలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అలా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏ ఆటంకము లేకుండా తన వృత్తిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. రోజు కూతుళ్లతో రాత్రి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఫోన్ చేసినప్పుడల్లా కూతుళ్ళు సతాయిస్తారు. డాడీ, ఎందుకు అక్కడ అలా ఒంటరిగా? ఇక్కడికి రండి, మాతో ఉండొచ్చు అని. అదృష్టం కొద్దీ చాలా మంచి అల్లుళ్ళు దొరికారు కృష్ణమోహన్కి. మామగారిని నెత్తిన పెట్టుకుంటారు. మామగారు అంటే వారికి ఎంతో ప్రేమ, అనురాగం, గౌరవం. కూతుళ్ళ కంటే కృష్ణమోహన్కి అల్లుళ్ళ ఒత్తిడి ఎక్కువయ్యింది అమెరికాకి రమ్మని. ఒంట్లో శక్తి ఉన్నంత కాలం ఈ వృత్తిలోనే ఉంటాను అని వారి అభ్యర్థనను మర్యాదపూర్వకంగా తోసిపుచ్చుతాడు. ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి కూతుళ్లకు కొంత టెన్షన్ తక్కువ. అప్పటికి వాళ్ళు తండ్రికి తెలియకుండా ఇంట్లో ఉండే వంటావిడకి ఫోన్లు చేస్తూ ఉంటారు, డాడీ ఎలా ఉన్నాడు అని. ఆమె ద్వారా తండ్రి గురించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ ఉంటారు రహస్యంగా. కూతుర్లను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచారు కృష్ణమోహన్. అతని కనుసన్నల్లోనే వాళ్ళు కూడా మంచి వ్యక్తిత్వం సంపాదించుకొని చక్కగా చదువుకొని మెట్టినింటిలో మెప్పు పొందుతున్నారు. సివిల్, క్రిమినల్ సర్వీస్ మేటర్ ఇలా అన్ని కేసులు చూడటంతో అన్ని రకాల కేసులు అతని దగ్గరికి వస్తుంటాయి. రోజంతా బాగా బిజీగా ఉంటాడు. అనుకున్నట్లుగానే రాత్రి 7 గంటలకు సతీష్ వచ్చాడు. కొత్త క్లయింట్స్‌ను ముందుగా కృష్ణమోహన్ రిసీవ్ చేసుకొని వివరాలు తెలుసుకుంటాడు. తరువాత జూనియర్‌కి అప్పజెప్తాడు ఏమేం చేయాలో అని. సతీష్ అతని తమ్ముడు రాఘవని కూడా పరిచయం చేశాడు కృష్ణమోహన్‌కి. ఎందుకు వచ్చారో అని వివరాలు అడిగి తెలుసుకున్నాడు కృష్ణమోహన్. సతీష్ చెప్పాడు, 2 ఏళ్ల క్రితం వారి తండ్రి చనిపోయాడు అని. ఆయనకి సంతానం 2 కొడుకులే, సతీష్, రాఘవ. కొడుకులు, కోడళ్ళ ఆంతర్యం గ్రహించిన ఆయన ముందు చూపుతో తన ఆస్తి అంతా భార్యకే చెందుతుంది అని, ఆమె తదనంతరం పిల్లలకు చెరి సమానంగా పంచమని వీలునామా రాసి మరీ చనిపోయారు. అందుచేత వారికి ఆస్తిని దక్కించుకునే అవకాశం లేదు. దాంతో వారి భార్యల నుండి ఒత్తిడి ఎక్కువయ్యింది. ఎలాగైనా అత్తగారి దగ్గర నుంచి ఆస్తి తమ చేజిక్కించుకోవాలని. సతీష్, రాఘవుల చదువులు అంతంత మాత్రమే అవడంతో ఉద్యోగాలు చిన్నవి.
ఆస్తి అంత ఉన్నా అనుభవించే హక్కు తమకు లేదు. అందుచేత కృష్ణమోహన్ దగ్గరకు వచ్చారు. ఎలాగైనా తమ తల్లి ఆస్తి తమకు వచ్చేలా చూడమని. వారిచ్చిన పత్రాల కాపీలు తీసుకొని చూశాడు కృష్ణమోహన్. ఆస్తి బాగానే ఉంది. మొత్తం విలువ 6 కోట్ల పైనే ఉంటుంది. కానీ అంతా వారి తల్లి పేరుతోనే వీలునామా రిజిస్టర్ చేయబడి ఉంది. వీళ్లకు ఆమె తదనంతరం మాత్రమే హక్కులు వస్తాయి అని అనుకుంటూ ఆమె పేరు చూశాడు. పారిజాత లక్ష్మి అని ఉంది. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది అనుకున్నాడు. మాటల్లో అడిగాడు, ఏ ఊరు మీది అని. సతీష్ చెప్పాడు, వారి తండ్రిది విజయవాడ, తల్లిది కావలి అని. సతీష్ బ్రతిమలాడుతూ అడిగాడు, ఎలాగైనా ఆస్తి మాకు దక్కేటట్టు చూడండి సార్. మీరు అడిగిన ఫీజు ఇస్తాము అని. మీ తల్లిగారు మీతోనే ఉంటున్నారా అని అడిగాడు కృష్ణమోహన్. లేదు సార్, మా భార్యలకు ఆమె అంట పడదు. అందుకే వనస్థలీపురం శారదాంబ వృద్ధాశ్రమంలో చేర్చాము అన్నారు ఇద్దరు ఒకే మాటగా. పేపర్స్ మళ్ళీ ఒక మారు చూశాడు. ఆవిడ వయసు 52 విషయం అర్థమైంది కృష్ణమోహన్కి. అందరూ కలిసి బలవంతంగా ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించినట్టున్నారు అని. మరి ఇప్పుడు మీరు సొంత ఇంట్లోనే ఉన్నారుగా, ఇంకేంటి సమస్య అన్నారు. ఎలాగైనా ఆస్తి తమ పేరున వస్తే స్వతంత్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిదీ అమ్మని అడగాలి. అందుకు మా భార్యలు ఒప్పుకోవడం లేదు. మీరే ఎలాగైనా ఉపాయంతో మా ఆస్తి అమ్మ నుంచి మా పేరుతో మారేటట్లు చేయాలి అన్నారు. అడిగితే ఎంతైనా ఇచ్చేటట్లు ఉన్నారు ఫీజు. తప్పకుండా చేస్తాను. 2 రోజులు టైం ఇవ్వండి. ఆలోచించి మీకు ఫోన్ చేస్తానన్నాడు కృష్ణమోహన్. వాళ్ళు వెళ్ళిన తర్వాత వనస్థలీపురం శారదాంబ వృద్ధాశ్రమం అడ్రస్ గూగుల్లో వెతికాడు. అడ్రస్, ఫోన్ నెంబర్ 2 దొరికాయి. ఆ రోజు మిగతా క్లయింట్స్తో మాట్లాడి డిన్నర్ చేసేటప్పటికి 10 దాటింది. కూతుళ్ళు అల్లులతో ఓ గంట మాట్లాడి పడుకున్నాడు. పొద్దున్నే యోగా, ధ్యానం, స్నానం, పూజ ముగించుకొని వచ్చేసరికి 8 అయ్యింది. మామూలుగా రోజు 9 గంటలకు టిఫిన్ చేసి కింద ఆఫీసులో కూర్చొని 10కి కోర్టుకు బయలుదేరుతాడు. కానీ ఆ రోజు వంట మనిషి అడిగితే టిఫిన్ రెడీ అని చెప్పింది. 8కి టిఫిన్ చేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. పొద్దున్నే 8 గంటలకే 2 జూనియర్స్ వస్తారు. వాళ్లకు డైరెక్టుగా కోర్టుకు వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు. అడ్రస్ వివరంగా డ్రైవర్కి చెప్పి వనస్థలీపురం శారదాంబ వృద్ధాశ్రమానికి వెళ్ళమని చెప్పాడు. బాగా లోపలికి ఉండటం వల్ల వృద్ధాశ్రమం అడ్రస్ కనుక్కోవడం కష్టమయ్యింది. ఆశ్రమం చిన్నదిగా, ఎక్కువ ప్రాముఖ్యత లేకపోవడంతో ఎవరికీ అంతగా తెలియదు. ఎలాగోలా కనుక్కొని చిన్న సందు కావటంతో వీధి చివరే కారు ఆపి తను నడుచుకుంటూ అక్కడికి చేరాడు. బయట వాచ్మెన్ని అడిగాడు, పారిజాత లక్ష్మి పేరుగల ఆవిడను పిలవమని. వారికి తన వివరాలు చెప్పాడు. చాలా పురాతనంగా పాడుబడ్డ ఇల్లులా ఉంది అది. ఎక్కువ మంది కూడా లేనట్లున్నారు అందులో. అక్కడ కూర్చునేందుకు కూడా ఏమీ లేకపోవడంతో ఒక వరండాలో నిల్చునే ఉన్నాడు. ఇంతలో వాచ్మెన్ వెనకాలే వచ్చిందామె. దగ్గరికి వస్తూనే పోల్చుకోగలిగాడు ఆమెను. వస్తూనే నమస్కారం అంది తను. గుర్తుపట్టారా అని అడిగాడు కృష్ణమోహన్. ఆవిడ తలెత్తి ఏరిపారా చూసింది. ఓ, మీరా అంది ఆశ్చర్యంగా. ఆమె గుర్తుపట్టినందుకు సంతోషపడ్డాడు. లోపలికి రండి, కూర్చొని మాట్లాడుకుందామంది. చిన్న హాల్లో ఒక టేబుల్, 2 కుర్చీలు వేసి ఉన్నాయి. అతిథులు వస్తే కూర్చోవడానికి. ఇద్దరూ కూర్చున్నారు. ఆమెను చూస్తూనే గతంలోకి చేరాడు కృష్ణమోహన్. కృష్ణమోహన్ వాళ్ళ పూర్వీకులది కావలి. అక్కడే తన బాల్యం నుంచి కాలేజీ చదువు వరకు సాగింది. ఆ రోజు తను స్కూల్ నుంచి రాగానే తమ పక్క పోర్షన్లో ఎవరో అద్దెకు దిగిన వాళ్ళు సామాన్లు దించుతున్నారు. పాతకాలం రోజులవి. కాన్వెంట్ స్కూళ్ళు పెద్దగా లేని రోజులు. అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిందే. కృష్ణమోహన్ అప్పుడు 7వ క్లాస్ చదువుతున్నాడు. కావలి జిల్లా పరిషత్ హై స్కూల్లో. తండ్రి కోర్టులో గుమాస్తాగా పనిచేసేవాడు. కృష్ణమోహన్కి అన్నా చెల్లెలు ఉన్నారు. పెద్ద ఇల్లు కావడంతో ఓనర్ 2 పోర్షన్లుగా చేశాడు. ఒక పోర్షన్లో కృష్ణమోహన్ వాళ్ళు ఉండేవారు. పక్క పోర్షన్ 2 నెలల నుంచి ఖాళీగా ఉంది. ఆ రోజే పారిజాత లక్ష్మి కుటుంబం అద్దెకు దిగింది. పారిజాతంకి 2 అక్కలు. తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీసులో గుమాస్తాగా ఉన్నాడు. అదే ఊర్లో వేరే ఇంటి నుంచి ఇక్కడికి మారారు.
కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల 2వ క్లాస్. పారిజాతం కూడా 2వ క్లాస్‌లో చేరింది. శకుంతలకి, పారిజాతానికి బాగా స్నేహం కుదిరింది. వాళ్ళిద్దరికీ ఏ సహాయం కావాలన్నా కృష్ణమోహన్ చేయాల్సిందే. అది కృష్ణమోహన్ తల్లిగారి ఆర్డర్స్. తల్లి మాట అంటే కృష్ణమోహన్‌కి వేదవాక్కు. ఎందుకో ఆమెకి పారిజాతం అంటే అమితమైన ఇష్టం. అందరికంటే ఆమెను ప్రత్యేకంగా చూసేది. ఆమెకు నచ్చిన విషయాల్లో మొదటిది పారిజాతం అన్న పేరు. రెండోది చలాకీగా, అందంగా ఉండేది. పోతపోసిన బొమ్మలా ఉండేది. స్కూల్లో కూడా పారిజాతం అందరిలోకి ప్రత్యేకంగా ఉండేది. చిన్నపిల్ల అయినా అణకువగా, ఎంతో ఒద్దికగా ఉంటూ తన తల్లికి అన్ని పనులు చేసి పెడుతూ ఉండేది. అందుకే కృష్ణమోహన్ తల్లికి పారిజాతం అంటే అంత ఇష్టం. ఆ 2 కుటుంబాలు చక్కగా అరమరికలు లేకుండా ఒకటిగా ఉండేవాళ్ళు. ఏ పండుగ అయినా, ఫంక్షన్ అయినా అందరూ కలిసిమెలిసి ఆనందించేవారు. అలా 2 ఏళ్లు గడిచాయి. పిల్లలందరూ సరదాగా ఆటలు, పాటలు, కబుర్లు ఒకటేమిటి ఆనందంగా గడిపేవారు. పెద్దవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. అనుకోకుండా పారిజాత లక్ష్మి వాళ్ళ నాన్నకి వేరే ఊరికి బదిలీ అయ్యింది. ఆ విషయంలో అందరూ ఉదాసీనమయ్యారు. పెద్దలు, పిల్లలు విడిపోతున్నందుకు ఎంతో బాధపడ్డారు. ఆ రోజుల్లో ఇప్పటిలా ఫోన్లు, మొబైల్ ఫోన్లు ఉండేవి కాదు ఇళ్లలో. ఉత్తరాలతోనే సంగతులు తెలిసేవి. అవి కూడా మెల్లిగా వారం రోజులు పట్టేవి చేరడానికి. కొద్ది కాలం ఇరు కుటుంబాల మధ్య ఉత్తరాల ద్వారా సంగతులు తెలిసేవి. మెల్లమెల్లగా అవి ఆగిపోవడంతో సమాచారాలు ఆగిపోయాయి. కానీ కృష్ణమోహన్ మనసులో మాత్రం పారిజాత లక్ష్మి పేరు, ఆమె రూపం అలా ముద్రించి ఉండిపోయాయి. మరలా ఎన్ని రోజులకి ఆమెను చూశాడు. వయసులో వచ్చిన మార్పు తప్ప చిన్నప్పటి పోలికలలో ఏమీ మార్పు కనిపించలేదు. తన తల్లి చిన్నప్పుడు ఆమె గురించి చిరుదీపం పెట్టుకోవచ్చు ఈ పిల్లతోటి అంటుండేది. చిన్న వయసులో ఆ మాటలు తనకు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు ఆమెను చూస్తే ఆ మాట నిజమని తన మనసుకు తెలుస్తుంది అనుకున్నాడు. అలా తననే చూస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో పారిజాతం మెల్లిగా దగ్గి కృష్ణమోహన్ గారు అంది. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. పేరు గుర్తుందన్నమాట అన్నాడు నవ్వుతూ. ఎందుకుండదు? బాల్యం ఎప్పటికైనా జీవితాంతం గుర్తుంటుంది అన్నది. ఎలా ఉన్నారు అని వివరాలు అడిగింది. తన విషయాలన్నీ చెప్పాడు. తెల్ల డ్రెస్ వేసుకోవడం గమనించి మీరు అడ్వకేట్‌గా ఉన్నారా అంది. అవును అన్నాడు. తన విషయాలు చెప్పింది. డిగ్రీ వరకు చదువుకుంది. 2 అక్కలకు పెళ్లిళ్లు చేయడంతో ఆస్తులు కరిగిపోయాయి. ఆ బాధతో తండ్రి మద్యం పట్టి చనిపోవడంతో తనకు ఎలాగోలా పెళ్లి చేయాలని తల్లి తపనపడి భార్య పోయి 2 మగపిల్లలున్న గోవిందరావుకి ఇచ్చి చేసింది. ఆమె ఆ 2 పిల్లలకు తల్లి అయితే అయ్యింది. కానీ తను మాత్రం తల్లి కాలేకపోయింది. ఎందుకంటే అప్పటికే గోవిందరావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. సవతి తల్లి కావడంతో తను ఎంత ప్రేమ చూపించినా పిల్లలకి మాత్రం ఆమెపై ప్రేమ కలగలేదు. ఆ దూరం పెరిగి పెద్దయ్యే కొద్దీ ఇంకా పెరిగింది. భర్తకు మాత్రం తనపై అమితమైన ప్రేమ ఉండేది. అందుకే బ్రతికుండగానే ఆస్తి ఆమె పేరు మీద వీలునామా రాశాడు. 2 ఏళ్ల క్రితం భర్త హఠాన్మరణంతో ఆమె ఒంటరిగా అయ్యింది. కొడుకులు, కోడళ్ళు ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఆస్తి కోసం రోజూ నానా మాటలు అనేవారు. అది భరించే ఓపిక పోయింది ఆమెకి. అందుకే ఓల్డేజ్ హోమ్‌లో చేర్పిస్తామని కొడుకులు అంటే సరే అని ఒప్పుకుంది. అవన్నీ చెప్పేటప్పుడు చాలా నిర్లిప్తత గోచరించింది ఆమె ముఖంలో. ఏదో తెలియని ఒంటరితనం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఆమె కొడుకులు వచ్చి ఆమె ఆస్తి విషయం గురించి మాట్లాడిన విషయం అంతా చెప్పాడు కృష్ణమోహన్. ఏం చేయమంటావు అని అడిగాడు. ఇచ్చేయండి, నాకు ఆస్తిపైన ఆశ లేదు. ఇలాగే ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాను అని బిగ్గరగా అంది. ఆమె నిర్ణయానికి ఒక్క క్షణం విస్తుపోయాడు కృష్ణమోహన్. అంతా వాళ్ళకి ఇచ్చేస్తే మరి రేపు వాళ్ళు నిన్ను చూడకపోతే, సహాయం చేయకపోతే నీ శేష జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు. తేరుకొని ఏదో ఒక పని చేసుకొని బతుకుతాను. నా ఒక్క పొట్ట పోషించుకోవడం అంత కష్టమేమీ కాదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి.
ఇంట్లో వంట పని నుంచి అన్ని పనులు చేసి పెడతాను అంది. అదే నీ నిర్ణయం అంటావా? ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు వద్దంటావా అని గుచ్చి గుచ్చి అడిగాడు ఒక అడ్వకేటుగా. అవును, నాకు వద్దు, ఆస్తి వాళ్ళని అనుభవించనివ్వండి అంది. ఈ కాలంలో ఏమీ లేకుండా ఈ వయసులో ఒంటరిగా ఎలా బ్రతకగలవు? కొంచెం ఆలోచించు అన్నాడు. పరవాలేదు, బ్రతకలేని రోజంటూ వస్తే నేనే ఎదురెళ్ళి మృత్యువుని ఆహ్వానిస్తాను అంది. కాసేపు మౌనంగా ఆలోచనలో ఉండిపోయాడు కృష్ణమోహన్. మీరు అంతగా ఆలోచించకండి నా గురించి. కొన్ని బ్రతుకులు అంతే, అలా రాలిపోవాల్సిందే అంది తెచ్చుకున్న నవ్వుతో. మా ఇంట్లోనే నువ్వు అడిగిన పోస్టుంది, వచ్చి చేస్తావా అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు అడిగాడు ఆమెని. ఓ, నేను చేస్తాను, నాకు ఇప్పించండి అంది. ఎక్కడ ఆ పోస్టు పోతుందో అన్న బెంగతో. మరి ఎప్పుడు చేరుతావు అన్నాడు. మీరు ఎప్పుడంటే అప్పుడే. ఇప్పుడు నాతో వచ్చేయగలవా అని అడిగాడు. ఓ, వచ్చేస్తాను, తప్పకుండా వచ్చేస్తాను అంది. మరి మీ పిల్లల పర్మిషన్ అక్కర్లేదా అని అడిగాడు. వాళ్ళు నన్ను ఇక్కడ చేర్పించేటప్పుడే చెప్పాడు, వాళ్ళని ఎప్పుడూ విసిగించొద్దని. ఏదైనా అవసరం ఉంటే ఆశ్రమం ఇన్ఛార్జి వాళ్ళతో మాట్లాడతాడు నా తరపున అని చెప్పింది. వాళ్ళకి నన్ను చూడటం, నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అంది బాధగా. సరే, నీ బట్టలు అవి తెచ్చుకో, నాతో వెళదాం మా ఇంటికి అన్నాడు. ఈలోపు ఆశ్రమం ఇన్ఛార్జి వచ్చాడు. అతనితో చెప్పింది పారిజాతం, తాను ఖాళీ చేస్తున్నానని. అతను నివ్వెరపోయాడు. మీ వాళ్ళు 3 నెలల నుంచి డబ్బు కట్టలేదు. నువ్వు ఉన్నందుకు అడుగుతూ ఉంటే ఇంకా ఇవాళ రేపు అంటూ కట్టడం జాప్యం చేస్తున్నారు అని కోప్పడ్డాడు. మాట్లాడుతూనే సతీష్కి ఫోన్ చేశాడు. మీ మదర్ వెళతాను అంటున్నారు, బాకీ డబ్బులు కట్టండి అర్జెంటుగా అని. ఇంతలో సతీష్ పారిజాతానికి ఫోన్ చేశాడు. ఎక్కడికి వెళుతున్నావు అని. కృష్ణమోహన్ సైగ చేశాడు, తన పేరు చెప్పొద్దని. తెలిసిన వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా కుదిరింది అని చెప్పింది, పేరు చెప్పకుండా. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది. సరే అని సతీష్ ఫోన్ పెట్టేశాడు. కృష్ణమోహన్ అడిగాడు ఇన్ఛార్జిని, ఎంత డబ్బులు బాకీ అని. 10,000 అని చెప్పాడు. అతడు జేబులోంచి డబ్బులు తీసి అతని చేతిలో పెట్టాడు. అయ్యో, మీరు ఎందుకు ఇవ్వడం అంది పారిజాతం నొచ్చుకుంటూ. పరవాలేదులే, నీ జీతంలో నుంచి కట్ చేస్తాను నెల నెల అని చెప్పాడు. రూంలోకి వెళ్ళి తన సూట్ కేసుతో వచ్చింది. ఈలోపు డ్రైవర్ వచ్చాడు. ఆమె చేతి నుంచి సూట్ కేసు తీసుకున్నాడు. పారిజాతాన్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు కృష్ణమోహన్. అప్పటికే టైం 11 దాటింది. ఫోన్ చేసి జూనియర్స్ లేపాడు. ఇవాళ కోర్టుకి రావడం లేదని, వాళ్ళను మేనేజ్ చేయమని చెప్పాడు. అంత ఇంపార్టెంట్ కేసెస్ కూడా ఏమీ లేవులే అని సమాధానపడ్డాడు. సామాన్యంగా కోర్టుకెళ్లడం మానడు కృష్ణమోహన్. ఇంటికి వెళ్ళగానే వంట మనిషిని పిలిచి పారిజాతాన్ని గెస్ట్ రూంలో ఉండేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పాడు. తను కిందికి ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. వంట మనిషి ఆమె భర్తని పిలిచి పారిజాతం తన గెస్ట్ అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సరే అన్నారు వాళ్ళు. మధ్యాహ్నం లంచ్ టైంకి పైకి వెళ్ళాడు. అప్పటికే పారిజాతం అటూ ఇటూ తిరుగుతోంది హాల్లో. కృష్ణమోహన్ వెళ్ళగానే అడిగింది, తనకి ఇంకా పనేమీ చెప్పలేదని. రేపటి నుంచి చెబుతానని చెప్పాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. బాల్యం నెమరు వేసుకున్నారు. ఎన్నో కబుర్లు, జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రెస్ట్ తీసుకోమని చెప్పి తను తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం అయ్యింది. హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది పారిజాతం. సాయంత్రం అయితే కృష్ణమోహన్ చాలా బిజీ అవుతాడు. క్లయింట్స్ తో మాట్లాడటం పూర్తయ్యేసరికి రోజు రాత్రి 9 అవుతుంది. తరువాత జూనియర్స్ తో కాసేపు రేపటి కేసుల గురించి డిస్కస్ చేస్తాడు. ఆ రోజు టైం 8 కాగానే ఇవాళ నేను ఎర్లీగా వెళ్తున్నాను అని జూనియర్స్ కి చెప్పి పైకి వచ్చేశాడు. హాల్లో టీవీ చూస్తున్న పారిజాతం లేచి నిల్చుంది. కృష్ణమోహన్ ని చూడగానే కూర్చోమని చెప్పి తను కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వంటావిడ ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది. నిన్ను ఒకటి సూటిగా అడుగుతాను, ఏమీ అనుకోకండి అన్నాడు పారిజాతం వైపు చూస్తూ. నా పోస్టు పదిలమే కదా, నన్ను తీసేయవు కదా అంది. ఎందుకంటే వంటావిడ ఆమె భర్త ఉన్నప్పుడు ఇక తన అవసరం ఆ ఇంట్లో లేనట్లే అని ఆమె ఒక అభిప్రాయానికి వచ్చింది.
అప్పటికే ఆమె మొహంలో కంగారును చూసి తను అడగబోయే విషయానికి ఆమె ఎలా స్పందిస్తుందో అని భయపడ్డాడు. అంత వయసులోనూ. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తను ఎలా తీసుకుంటుందో అన్న మీమాంసలో ఆమె మొహం వైపే చూస్తున్నాడు. తొందరేమీ లేదు. ఆలోచించి నీ నిర్ణయం ఒక వారం తర్వాత చెప్పు అన్నాడు. ఆమె మొహంలో ఏ భావమూ లేదు. కొంత నిర్లిప్తత కనిపించింది. మీ మనసులో మాటలు నిర్భయంగా మాట్లాడొచ్చు అన్నాడు. మనమేమి చిన్నపిల్లలం కాదు. శేష జీవితంలో ఒకరికి ఒకరు తోడు కోసం నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాను. నువ్వు నీ మనసులో మాట ఇబ్బంది లేకుండా చెప్పు అన్నాడు. కొంచెం సేపు ఆలోచించిన పిమ్మట తను అంది. నా వైపు ఆలోచించి నా బాగోగులు చూసేవాళ్ళు ఎవరూ లేరు. మీ అమ్మాయిల అభిప్రాయం కూడా తెలుసుకోండి. వాళ్లకు సమ్మతమైతే మీరు ఎలా చెప్తే అలా అంది. సరే ముందు డిన్నర్ చేద్దాం పదా అన్నాడు. భోజనం చేసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్లో తన ఇద్దరు కూతుళ్ళకి పారిజాతం కథ మొత్తం చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయాన్ని కూడా చెప్పాడు. కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ లేచి నిలబడి ఒక్కసారిగా చప్పట్లు చరుస్తూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఎంతో హ్యాపీగా ఉంది డాడీ ఇవాళ అన్నారు. మరి మా మమ్మీని చూపించండి అని అడిగారు ఉత్సాహంతో. పక్కన కూర్చున్న పారిజాతం వైపు ల్యాప్టాప్ తిప్పాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించింది ఆమె. ఏ అరమరికలు లేకుండా మాట్లాడింది. తను కేవలం నీడ కోసం అడిగితే మీ డాడీ తన జీవితాన్నే నాకు పంచుతున్నారు అంది ఆనంద బాష్పాలతో, గొంతు బొంగురుపోతుండగా. నేను అందుకు అర్హురాలని అవునో కాదో నాకు తెలియదు అంది. కృష్ణమోహన్ కూతుళ్ళు అలా అనకండి మమ్మీ, ఇక మా డాడీని మీ చేతుల్లో పెడుతున్నాము. మేము ఇక్కడున్నా మా మనసంతా అక్కడే ఉంటుంది. రోజు రాత్రి మాట్లాడేంత వరకు ఆతృతగానే ఉంటుంది మాకు. ఈ రోజు నుంచి మేము కొంత రిలాక్స్ అవుతామన్నారు సంతోషంగా. అల్లుళ్ళు కూడా వరుస కలిపి అత్తయ్య గారు అంటూ వాళ్ళ మామగారి గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. రోజు 11 వరకు మాట్లాడే వాళ్ళు ఆ రోజు తెల్లవారుజాము 3 అయ్యింది. కూతుళ్ళు అల్లుళ్ళు ఇద్దరికీ అమెరికాలోనే పెళ్లి చేస్తామని బలవంతం చేశారు. ఒప్పుకోక తప్పలేదు కృష్ణమోహన్‌కి. ఎన్నిసార్లు రమ్మన్నా బ్యాంకులో బిజీగా ఉండటంతో అమెరికా వెళ్ళలేకపోయాడు. భార్య చనిపోయిన తర్వాత న్యాయవాద వృత్తిలో పడి ఇదిగో వస్తా, అదిగో వస్తా అంటూ పొడిగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇక వెళ్ళి తన కూతుర్లు అల్లులను చూసి రావచ్చు అనుకున్నాడు. అందరూ బాయ్ చెప్పి సెలవు తీసుకున్నారు. ల్యాప్టాప్ మూసేసి మళ్ళీ అడిగాడు, నీకు ఇష్టమే కదా అని. పారిజాతం ఏమీ మాట్లాడకుండా కృష్ణమోహన్ పాదాలను తాకింది. 2 కన్నీటి బొట్లు అతని పాదాలను తాకాయి. నీ ఆస్తిని నీ పిల్లల పేరు మీద రాసేసి మనం అమెరికా వెళ్ళిపోదాం. వెళ్ళి పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు ఉండి వద్దాం. ఈ ఇంట్లో నీకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. నువ్వు సంతోషంగా ఉండొచ్చు అన్నాడు కృష్ణమోహన్. సరే అంది పారిజాతం. ఇద్దరు ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.